ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ సుమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు బుధవారం నాడు మీకు అనుకూలించాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ జయనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర శుద్ధ తదియ అన్ని మంచి కార్యక్రమాలకి కూడా పనికి వస్తుంది, శుభ ఫలితాలని ప్రసాదిస్తుంది. వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చెప్పేటటువంటి ఆకుపచ్చ వస్త్రధానం బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తొలగిస్తుంది, సంతోష వార్తలను తెచ్చిపెడుతుంది. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రంలో 1, 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు, 3వ పాదంలో పుట్టినట్టయితే దోషం. దీనికి శాంతి తప్పనిసరి. అలాగే భరణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి, ఉచ్చస్థుడైనటువంటి శనితోటి పరివర్తన ఉంది కాబట్టి ఈ పరివర్తన దశలు బాగా యోగిస్తాయి. ఈ రోజు పుట్టేటువంటి వారికి ఇది అనుకూలతని, యోగ్యతని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు, వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు, వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆదాయాల్ని అన్వేషించగలుగుతారు, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలత కొనసాగుతుంది, విద్యాపరమైనటువంటి వ్యవహారాలు కూడా బాగా అనుకూలిస్తాయి, కుటుంబ సఖ్యత పెరుగుతుంది, ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలతని పెంపొందింపచేస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయాన్ని నియంత్రించగలుగుతారు, ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాల్ని అన్వేషించగలుగుతారు, రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు, అనుకూలతని ఆలస్యంగానైనా సాధించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు నత్తనడకతో ముగిసినప్పటికీ ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు, కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాల్ని దూరం చేసుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాల్ని అవలీలుగా పొందగలుగుతారు, ఉద్యోగ సంబంధిత వ్యవహారాలు కూడా బాగా కలిసి వస్తాయి, నూతన కార్యక్రమాలు వృత్తిలో చేపట్టగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి, వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి, విద్యా విషయాల్లో కూడా సమస్యల్ని ఎదుర్కోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది, ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలతని పెంపొందింపచేసుకోగలుగుతారు, ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతారు, వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి, వ్యాపార ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా సాధించగలుగుతారు, కుటుంబ సఖ్యతకే చేపట్టేటువంటి కార్యక్రమ నిర్వహణ సత్ఫలితాన్ని కలిగిస్తుంది, విద్యాపరమైనటువంటి ఫలం చేకూరుతుంది, ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపార పరంగా తీసుకోగలుగుతారు, సాహసంతో కూడినటువంటి నిర్ణయాలు ఉద్యోగపరంగా తీసుకోగలుగుతారు, వ్యాపార ప్రతిబంధకాల్ని సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార నూతన నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి, వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఉద్యోగపరంగా లాభిస్తాయి, నూతన కార్యక్రమాలు
వ్యాపారపరంగా చేపట్టినప్పటికీ మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతను కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థిక విషయాలు ఆలస్యంగా లాభిస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాల్లో విజయాలు తథ్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలతని సాధించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో తత్తరపాటు సంఘటనలు చోటు చేసుకుంటాయి. పొరపాట్లు వృత్తిపరంగా కూడా ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. కుటుంబ సభ్యుల మధ్య చిరు సమస్యలు తలెత్తుతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. అనిశ్చితి తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు భాగస్వాముల ద్వారా పొందగలుగుతారు. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. విదేశీ లావాదేవీల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి శ్రీ సూక్త విధానంతో కనకదారాస్తవాలతో పూజించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఆర్థిక వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో తెలివైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. బరువు బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ ఏర్పడుతుంది. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. వృత్తిలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తే మానసిక సంతృప్తి ఏర్పడుతుంది. విదేశీ సంబంధాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక భీతితో పాటు ఆలోచన దోషాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాలని చవిచూస్తారు. వ్యాపార విస్తరణలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలని చవిచూస్తారు. కుటుంబ వ్యవహారాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ప్రయోజనాల్ని కూడగట్టుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. మనోధైర్యం పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు మిత్రులు అవుతారు. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. ముందు నుయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. నూతన ఉత్సాహం గృహపరంగా చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఏర్పడుతుంది. విద్యాబలం ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తద్వారా లబ్ధి కూడా చేకూరుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. ఆనందకర సంఘటనలు ఉద్యోగపరంగా చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆనందకర వాతావరణం వ్యాపారరీత్యా కూడా కొనసాగుతుంది.
అన్ని రంగాల వారికి ఆశించినటువంటి ఫలితాలు ఆలస్యంగానైనా పొందగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా అన్ని రంగాల వారికి విజయాలు సిద్ధిస్తాయి. కోర్టు వ్యవహారాలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపారపరంగా తీసుకోగలుగుతారు. కార్యాచరణలో క్రమశిక్షణ కొనసాగుతుంది. నూతన ఒప్పందాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో పాల్గొంటారు. నూతన వ్యాపార కార్యక్రమాలని కొనసాగించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో మనం వడదెబ్బ అనేటువంటి సమస్య గురించి మాట్లాడుకుందాం. ఎండాకాలంలో ఈ వడదెబ్బ అనేటువంటిది చాలామందికి అనుభవంలో ఉంటుంది, లేకపోతే పేపర్లో అది కూడా ఎక్కువగా చూస్తూ ఉంటారు. అసలు అంటే వడదెబ్బ అంటే ఏంటంటే మనకి శరీరంలో మన లోపల ఉండేటువంటి నీరు ఎంత ఉండాలి, మన లోపల ఎంత టెంపరేచర్ ఉండాలి అనేటువంటిది ఒకటి నిర్ధారణగా ఉంటుంది. అయితే ఈ ఎండాకాలంలో ఏమవుతుందంటే మామూలుగా శరీరం లోపల అంటే రక్తంలో ఉండవలసినటువంటి నీటి శాతము, అలాగే మెదడులో ఉండేటువంటి నీటి శాతంలోను, తర్వాత శరీరం లోపల ఉండేటువంటి టెంపరేచర్లోనూ కూడా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. అంటే పరిసరాల ప్రభావం వల్ల శరీరంలో కొంత మార్పు వస్తూ ఉంటుంది. ఈ ఎండాకాలంలో ఏమవుతుందంటే శరీరంలో ఉండాల్సినటువంటి టెంపరేచర్ సరిగ్గా మెయింటైన్ అవ్వడానికి అవకాశం తగ్గుతూ ఉంటుంది. అంటే ఎండ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం లోపల అంటే రక్తం లోపల ఉండేటువంటి నీరు కొంత రక్తంలోంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. రక్తంలోంచి బయటకు రావడం అంటే మన శరీరం నుంచి బయటకు రాదు, మనకి కొంచెం బయటికి రక్తంలో ఉండాల్సినటువంటి శాతం కొంత తగ్గుతూ ఉంటుంది. అలాగే చెమట ద్వారా కూడా మనకి లోపల ఉండేటువంటి నీటి శాతం కొంత బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే కొన్ని లవణాలు లోపల రక్తంలో ఎంతెంత ఉండాలో ఆ లవణాలు అంతా ఉండకుండా చెమట ద్వారా కొంత అవి కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే శరీరంలో ఉండాల్సినటువంటి టెంపరేచర్ సరిగ్గా మెయింటైన్ అవ్వకుండా జ్వరంలాగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. లేదా నీటి శాతం తగ్గిపోవడం వల్ల కానీ ఈ రెండింటిలో ఏ కారణం వల్ల అయినా సరే కొంచెం స్పృహ తప్పినట్టుగా అయిపోయి కొద్దిగా ఈ వడదెబ్బ తగిలినటువంటి సమస్య ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. అయితే పూర్తిగా అంటే వడదెబ్బ తగలగానే పడిపోవడం కాదు, దానికి కొంచెం ముందుగా కొన్ని లక్షణాలు వస్తాయి. ఆ లక్షణాలు వచ్చినప్పుడే కనుక కొంచెం గుర్తించగలిగినట్టయితే ఈ సమస్య లోపలికి వెళ్ళక్కర్లేకుండా ముందుగా మనం తగ్గించుకుందుకు అవకాశం ఉంటుంది. అంటే ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే కాళ్ళు బాగా లాగుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి, అలాగే తల తిరుగుతున్నట్టుగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏం జరుగుతుందో చుట్టుపక్కల ఏం జరుగుతుందో నాకు అర్థం అవటం లేదు అనేటువంటి ఒక భావం కలుగుతూ ఉంటుంది. వాంతి వచ్చినట్టు అవుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కాస్త ముందు కనపడ్డట్టయితే కనుక ఇది వడదెబ్బకి లక్షణం అంటే ఒక సూచనగా మనం గ్రహించుకోవచ్చు అనమాట. అంటే ముఖ్యంగా ఎండాకాలంలో ఇలాంటి లక్షణాలు కనిపించగానే వడదెబ్బ వస్తుందేమో అని చెప్పి కొంచెం అనుమానించాల్సినటువంటిది. అలాగే ఇంకొకటి ఏంటంటే మూత్రం మామూలుగా ఎంత వెళ్ళాలో అంత వెళ్లకుండా మూత్రం విసర్జించడానికి బాగా తగ్గిపోతుంది అనమాట. చాలా కొంచెం కొంచెంగా వస్తూ ఉంటుంది. అది కూడా రాబోయే వడదెబ్బకి ఒక సూచనగా మనం తీసుకోవచ్చు. ఇలా వడదెబ్బ లక్షణాలు కాస్త కనిపించగానే ఏం చేయాలంటే కంప్లీట్గా విశ్రాంతి ఇవ్వాలి. కాస్త నీడలోకి తీసుకొచ్చేసి ఒళ్ళంతా కూడా చక్కగా చల్లటి తడిగుడ్డ పెట్టేసి బాగా తుడవాలన్నమాట. అలా తుడవగానే ఏంటంటే లోపల టెంపరేచర్ మెకానిజంలో కొన్ని మార్పులు వచ్చి వడదెబ్బ లోపలికి అంటే పూర్తిగా వడదెబ్బ స్థితికి వెళ్లకుండా మనం ముందుగా ఆపుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆ సమయంలోనే ఏం చేయాలంటే కొంచెం పల్చటి మజ్జిగ, అందులో కొంచెం నిమ్మరసము, చిటికెడు నల్ల ఉప్పు, పల్చటి మజ్జిగ, నిమ్మరసం, నల్ల ఉప్పు, వీటికి తోడుగా కొంచెం పుదీనా రసం, ఒక చెంచాడు పుదీనా రసాన్ని కూడా కలిపేసి కొంచెం కొంచెంగా తాగిస్తూ ఉండాలి. ఎందుకంటే కొంచెం వికారంగా ఉంటుంది అనుకున్నాం కదా, వాంతికి వచ్చినట్టు ఉంటుంది కనుక ఒక్కసారిగా తాగేయడం కాకుండా కొంచెంగా ఒక సిప్పుగా ఇస్తూ ఉండాలి. ఆ విధంగా ఇచ్చినట్టయితే కనుక అది వడదెబ్బ దాకా వెళ్లకుండా మనం ముందుగానే జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. ఈ వడదెబ్బ సమస్యకి మరో పరిష్కార మార్గం గురించి ఈ కార్యక్రమంలోనే తెలుసుకుందాం. బుధవారం బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణుప్రియుడు. వ్యావహారిక విజయాలకి తెలివితేటలకి బుధుడు అధిపతి. బుధవారం మీకు అనుకూలించాలంటే
ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో పరిశీలిద్దాం. బుధవారం విష్ణువు ఆరాధనకు సర్వోత్తమైనది. బుధుడు విష్ణుప్రియుడు. బుధవారం నాడు విష్ణువు అవతార మూర్తులని ఆరాధించడం వల్ల కార్యసిద్ధి చేకూరుతుంది, కార్యానుకూలత ఏర్పడుతుంది. విష్ణువు అవతార స్వరూపులైన శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, నరసింహస్వామి, శ్రీకృష్ణుడు వంటి దేవతా స్వరూపాలని ఆరాధించడం వల్ల బుధవారం జీవితంలో పురోగవృద్ధికి దోహదపడుతుంది, మేధో వికాసం ఏర్పడుతుంది. సుగంధభరితమైనటువంటి పుష్పాలతో, కర్పూర చందనాలతో స్వామిని పూజిస్తే ఇంకా మంచిది. బుధవారం నాడు విష్ణు సహస్రనామ పఠనం లేదా వినటం చాలా శ్రేయస్కరం. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదవడం కూడా మంచి ఫలితాలను అందిస్తుంది. మల్లెలు, గులాబీలు, సన్నజాజులతో, తులసి దళాలతో విష్ణు అవతార మూర్తుల్ని ఆరాధించాలి. పానకం, వడపప్పు లేదా క్షీరాన్నాన్ని స్వామికి నివేదన చేయాలి. బుధుడు లోహ సంబంధిత గ్రహం కాబట్టి లోహ పాత్రలు, నూతన వాహన కొనుగోలుకు బుధవారం చాలా మంచిది. బుధవారం విద్యా, వ్యాపార, ఆర్థిక లావాదేవీలకు, వృత్తి, ఉద్యోగ మార్పుకి శుభకరమైనది. బుధవారం నాడు విష్ణు స్మరణ సంపూర్ణ శుభ ఫలితాలని అందిస్తుంది. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన మానవ జీవితంలో నవరత్న ధారణ యొక్క ప్రాముఖ్యత ఏమిటో, నవరత్నాలను ధరించటం ద్వారా మనిషికి కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటో, దీనితో పాటుగా ఎలాంటి పరిస్థితులలో ఏ సమస్యలను తొలగింపజేసుకోవటానికి మనిషి నవరత్న ధారణ చేయాలో, నవరత్న ధారణ చేసే సమయంలో మనిషి పాటించవలసినటువంటి నియమాలేమిటో, ఈ అంశాలన్నిటి గురించి చర్చించుకుందాం. నవరత్న ధారణ మానవ జీవితంలో అష్టైశ్వర్యాలను, సుఖ సంపదలను తప్పనిసరిగా కలిగింపజేస్తుంది. మరి ఈ నవరత్న ధారణ ఎందుకు చేయాలి? జ్యోతిష్య శాస్త్రరీత్యా నవగ్రహాలలో ఏ గ్రహమైనా సరే దోషయుక్తమై ఉన్న తరుణంలో ఆ గ్రహదోషాన్ని తొలగింపజేసుకోవటానికి జ్యోతిష్య శాస్త్రంలో అనేక రకాలైనటువంటి సూచనలను చెప్పడం జరిగింది. ఈ సూచనలలో నవరత్న ధారణ కూడా ప్రధానమైనటువంటి సూచనగా జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తోంది. నవగ్రహాలలో ఏ గ్రహమైనా సరే దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో జ్యోతిష్య శాస్త్రరీత్యా ఆ గ్రహం యొక్క దశ జరుగుతున్నటువంటి తరుణంలో లేదా ఆ గ్రహం యొక్క అంతర్దశ జరుగుతున్నటువంటి తరుణంలో ఆ గ్రహదోషాన్ని తొలగింపజేసుకోవటానికి ప్రత్యేకంగా ఆ గ్రహానికి సూచించినటువంటి రత్నధారణ చేయటం ద్వారా ప్రతి మానవుడు చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతేకాకుండా గోచార రీత్యా సంభవించేటటువంటి దోషాలను తొలగింపజేసుకోవటానికి కూడా మానవ జీవితంలో నవరత్న ధారణ కీలక పాత్ర వహిస్తుంది. నవగ్రహాలకు సంబంధించి ప్రత్యేకంగా సూర్యుడికి సంబంధించినటువంటి కెంపును, చంద్రుడికి సంబంధించినటువంటి ముత్యాన్ని, కుజుడికి పగడాన్ని, బుధుడికి పచ్చని, గురువుకు కనకపుష్యరాగాన్ని, శుక్రుడికి వజ్రాన్ని, శనికి నీలాన్ని, రాహువుకి గోమేధికాన్ని, కేతువుకి వైఢూర్యాన్ని ధరించటం ద్వారా నవగ్రహాలకు సంబంధించిన సర్వదోషాలని తొలగింపజేసేటటువంటి శక్తి ఈ నవరత్న ధారణ మానవుడికి కలిగింపజేస్తుందని చెప్పటంలో ఏమాత్రమూ సందేహం లేదు. మరి ప్రత్యేకంగా ఈ నవరత్నాలలో ఏ రత్నధారణ ఎలాంటి పరిస్థితుల్లో చేయాలి, దీనికి సంబంధించి జ్యోతిష్య శాస్త్రంలో చాలా చక్కటి వివరణ ఉంది. జ్యోతిష్య శాస్త్రపరంగా చెప్పినటువంటి దోషాలను తొలగింపజేసుకోవటానికి ప్రత్యేకంగా ఆ గ్రహానికి సంబంధించినటువంటి రత్నధారణ చేయాలి. ఉదాహరణకి జ్యోతిష్య శాస్త్రంలో సర్పశాప దోషం, గృహనాశన దోషం, రోగగ్రస్త దోషం, అజీవన రోగయోగం, మూకయోగం, శకటయోగం, అనపత్య యోగం ఇలాంటి అనేక రకాలైనటువంటి దోషాలను మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఈ దోషాలను తొలగింపజేసుకోవటానికి ప్రత్యేకంగా రత్నధారణ చేయాలి. ఉదాహరణకి ఎవరికైనా అజీవన రోగయోగం ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవటానికి ఆస్కారం ఉంది. అలాంటి తరుణంలో పచ్చను కానీ ఇంద్రనీలం కానీ ధరించినట్లయితే బుధ శని గ్రహాల యొక్క అనుగ్రహం కలిగి ఆరోగ్యపరంగా చక్కటి పురోభివృద్ధి కలుగుతుంది. అదేవిధంగా శకట యోగాన్ని పరిశీలించినట్లయితే జీవితంలో అన్నీ ఉన్నా ఒక్కొక్కసారి మనిషికి ప్రశాంతత దొరకక ఇబ్బందులు పడటానికి ఆస్కారం ఉంది. అలాంటి పరిస్థితులలో చక్కటి మానసిక ప్రశాంతతను పొందటానికి చంద్రుడికి గురువుకి సంబంధించినటువంటి ముత్యం పుష్యరాగం ధరించాలి. అంతేకాకుండా అనపత్య యోగం అని ఇంకొక దోషం జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు. ఈ అనపత్య యోగం పరంగా ఆలోచించినట్లయితే
ఎన్ని పనులు చేస్తున్నా పనులన్నీ కూడా చివరి నిమిషంలో వ్యర్థం అయిపోవటం, నిరాశ నిస్పృహలు కలగటం, ఇలాంటి పరిస్థితుల్లో మానవుడు జీవితంలో ముందడుగు వేయలేనటువంటి తరుణంలో కనక పుష్యరాగాన్ని ధరించటం ద్వారా చేస్తున్న పనులలో చక్కటి అభివృద్ధి కలుగుతుంది. అంతేకాకుండా మూకయోగాన్ని పరిశీలించినట్లయితే కొంతమంది తొందరగా మాట్లాడలేకపోవటం, మాట సరిగా రాకపోవటం, ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి నక్షత్రానికి కానీ రాశికి కానీ ఆధిపత్యం వహించేటటువంటి గ్రహానికి సంబంధించిన రత్నాన్ని ధరించినట్లయితే అద్భుతమైనటువంటి వాగ్ధాటితో జీవితంలో ముందడుగు వేయవచ్చు. అంతేకాకుండా సర్పశాపయోగాన్ని పరిశీలించినట్లయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వివాహపరంగా ఆలస్యం అవ్వటం, వివాహం అయినప్పటికీ సంతానపరంగా ఇబ్బందులు ఎదుర్కోవటం, ఇలాంటి సమస్యలతో మానవుడు సతమతమైపోతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ సర్పశాపయోగ కారణంగా సంభవించేటటువంటి సమస్యల నుండి బయటపడటానికి తప్పనిసరిగా పచ్చ కానీ కనక పుష్యరాగం కానీ ఇంద్రనీలం కానీ ధరించాలని జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తోంది. ఇలా జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడినటువంటి అనేక దోషాలను తొలగింపజేసుకోవటానికి రత్నధారణ మానవుడికి చాలా చక్కగా ఉపకరిస్తుంది. జ్యోతిష్య శాస్త్ర పరంగా గృహనాశన దోషాన్ని గనక పరిశీలించినట్లయితే మనిషి జీవితంలో స్థిరచరాస్తులు సంపాదించినప్పటికీ వాటిని కోల్పోయి అప్పుల పాలైనటువంటి తరుణంలో ఆ సమస్య నుండి బయటపడటానికి జాతక చక్రంలో చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గ్రహానికి సంబంధించిన రత్నధారణ చేయటం ద్వారా పోగొట్టుకున్నటువంటి స్థిరచరాస్తులు త్వరగా చేజిక్కించుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్ర పరంగా రోగగ్రస్త దోషం ఉన్నట్లయితే, అంటే తరచూ అనారోగ్యానికి గురి కావటం, దీర్ఘకాలంగా ఏదైనా వ్యాధితో బాధపడటం, ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి తరుణంలో ఆ వ్యక్తి నక్షత్రానికి కానీ రాశికి కానీ ఆధిపత్యం వహించేటటువంటి గ్రహానికి సంబంధించిన రత్నధారణ చేయడం ద్వారా కూడా ఈ వ్యాధుల నుండి త్వరగా బయటపడటానికి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. నవగ్రహాలలో జ్యోతిష్య శాస్త్ర రీత్యా గ్రహచార దశలో కానీ గోచార దశలో కానీ ఏ గ్రహం వల్ల సంభవించేటటువంటి ఇబ్బందులనైనా అతి త్వరగా తొలగింపజేయగలిగినటువంటి శక్తి నవరత్నాలకు చాలా విశేషంగా ఉంది. కనుక తారాబలం, చంద్రబలం వీటన్నిటినీ చూసుకొని సకాలంలో ప్రతి మానవుడు నవరత్న ధారణ చేయటం ద్వారా జీవితంలో సంభవించే అనేక రకాలైన సమస్యలను తొలగింపజేసుకొని ఆనందకరమైన జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. మరి జ్యోతిష్య శాస్త్రరీత్యా మానవుడికి కలిగేటటువంటి శుభ పరిణామాలను, అనుకూల ఫలితాలను ద్విగుణీకృతం చేయటానికి రత్నధారణ ఏ విధంగా ఉపకరిస్తుందో, దీనితో పాటుగా రత్నధారణ చేసే సమయంలో ఎలాంటి సూచనలు విధి విధానాలు పాటించాలో ఈ అంశాలన్నిటి గురించి వచ్చే వారం చర్చించుకుందామా మరి. ఈ ఎండాకాలంలో వడదెబ్బను కనుక నిర్లక్ష్యం చేసినట్టయితే అది కొంచెం తీవ్రమైనటువంటి పరిస్థితికి దారితీసేందుకు అవకాశం ఉంటుంది. కనుక ముందుగానే ఈ లక్షణాలు కాస్త కనపడగానే ఇది వడదెబ్బ తగులుతోందేమో అని గ్రహించి వెంటనే జాగ్రత్త తీసుకోవడం చాలా చాలా అవసరం. అలా తీసుకొని పరిస్థితుల్లోనే కొంచెం ప్రమాద స్థితికి చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. కనుక ముందు జాగ్రత్త తీసుకోవడం వల్ల చాలా చాలా వరకు మనం ప్రమాదాన్ని నిరోధించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ సమస్య కొంచెం లక్షణాలు కనిపించినా లేకపోతే కొంచెం లక్షణాలు వచ్చేలా కనపడుతున్నా కూడా మనం ఒక పరిష్కార మార్గాన్ని, అంటే ఆయుర్వేదంలో ఉండేటువంటి కొన్ని మూలికలతో ఒక ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. దాన్ని వాడుకోవడం ద్వారా కూడా ఈ సమస్యని మనం పరిష్కరించుకోవచ్చు. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి ఏమేం కావాలంటే సొంఠి, చందనం, తుంగముస్తలు, వట్టివేళ్ళు, ఖర్జూరాలు. ఈ చూర్ణాలని అంటే విడివిడిగా చూర్ణాలు చేసేసుకుని సమానంగా తీసి కలిపి ఉంచుకుని వీటిని ఏం చేయాలంటే ఈ ఎండాకాలంలో అసలు ఎప్పుడు కూడా దగ్గర పెట్టి ఉంచుకోవాలి ఈ చూర్ణాల మిశ్రమాన్ని. దీన్ని ముందుగానే అంటే ఒక 12 గంటల పాటు దాన్ని నానబెట్టి ఉంచుకోవాలి. అందుకని వడదెబ్బ తగిలిన తర్వాత ఎప్పుడో చేసుకుందాలి అని కాకుండా ఎప్పుడు కూడా ఇంట్లో ఏంటంటే ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక చెంచాడు చూర్ణాన్ని దీన్ని వేసి పెట్టేసుకుని నానబెట్టి ఉంచేసుకుని ఉదయం నానబెడితే సాయంత్రం పూట, సాయంత్రం నానబెట్టినటువంటి దాన్ని ఉదయం తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఏంటంటే వడదెబ్బ తగలడానికి ముందు జాగ్రత్తగాను దీన్ని వాడుకోవచ్చు.
అలాగే అంటే వడదెబ్బ తగిలినటువంటి లక్షణాలు కనిపిస్తున్నట్టయితే కనుక ఆ సమయంలో కూడా ఈ ఔషధ ద్రవాన్ని అంటే దీన్ని శీత కషాయం అంటాం. ఈ శీత కషాయం అనేటువంటి దీన్ని కొద్ది కొద్దిగా చెప్పునంటే అరగంటకి ఒక పావు కప్పు చొప్పున తాగిస్తున్నట్టయితే కనుక తొందరగా ఈ వడదెబ్బ సమస్య నుంచి కోలుకోవడానికి ఈ ఔషధం బాగా సహాయపడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు వాటికి సంబంధించినటువంటి ఆయుర్వేద పరిష్కారాలతోటి రేపటి శుభమస్తులో కలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. బుధగ్రహం ద్వారా ఏర్పడేటటువంటి ధనయోగాలను పరిశీలిద్దాం. ప్రధానంగా ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి అంశంలో బుధగ్రహము ఏ రాశి వారికి ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది? ముఖ్యంగా వృషభ లగ్నంలో జన్మించిన వారికి ఆర్థిక పరిపుష్టి, ఆర్థిక సంపద ఏర్పడాలంటే అది బుధుడు వలనే సాధ్యం. బుధగ్రహం ఎక్కడ ఉండాలి? బుధగ్రహం మిథునంలో అన్నా ఉండాలి, లేదా కేంద్ర కోణాల్లో ఉండాలి. అంటే లగ్నము నుండి 1, 4, 7, 10 స్థానాల్లో లేదా 5, 9 స్థానాలైనటువంటి కోణాల్లో బుధుడు సంచరిస్తున్నప్పుడు పరిపూర్ణమైనటువంటి ఐశ్వర్య సిద్ధి వస్తుంది. అంటే ఉదాహరణకి వృషభానికి పంచమ స్థానము కన్య అయింది. కన్యలో బుధుడున్నా, మిథునంలో బుధుడున్నా, అలాగే చతుర్థ స్థానమైనటువంటి సింహంలో బుధుడున్నా, సప్తమ స్థానమైనటువంటి వృశ్చికంలో బుధుడున్నా, భాగ్యస్థానమైన మకరంలో బుధుడున్నా, రాజ్యస్థానమైనటువంటి కుంభంలో బుధుడున్నా, లాభస్థానమైన మీనంలో బుధుడున్నా. చూడండి, ఇన్ని చోట్ల బుధుడు ఉన్నప్పుడు ఐశ్వర్యం వస్తుంది. ఇక్కడ ఒక మనకి ప్రశ్న వస్తుంది, ఏమండి మరి వృషభానికి ఏకాదశ స్థానం మీనమైంది, అది నీచ స్థానం కదా అంటే, లాభస్థానంలో ఉన్నప్పుడు ధనాధిపతి లాభాన్ని ఇచ్చి తీరుతాడు. బలం పెరగటానికి ధ్యానం చేసుకోవాలి. అక్కడ లేకుండా కనుక, ఈ స్థానాల్లో లేకుండా 6, 8 అలాగే 12 అంటే వృషభానికి 6వ స్థానం ఏమైంది? తులయింది. అష్టమ స్థానం ధనుస్సు అయింది. అలాగే ద్వాదశ స్థానం మేషమైంది. ఈ స్థానాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం పరిహారాలు చేసుకోవాలి. బుధుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. జాతకంలో ఎలాంటి బలాలున్నా కూడా ఈ బుధుడు యొక్క బలం కనుక సక్రమంగా ఉండని పక్షంలో, అనగా కేంద్ర కోణ స్థానాల్లో ఉండని పక్షంలో, ఉచ్చాది, స్వక్షేత్రాది, మూలత్రికోణాది బలములని పొందని పక్షంలో ఐశ్వర్యం మిశ్రమంగా ఉంటుంది. ధనాధిపతి యొక్క బలం ఉన్నప్పుడు జాతకంలో స్వల్ప మాత్రేణ అప్రయత్నేన ధనం లభతే. ఏ ప్రయత్నం లేకుండానే, కొద్ది ప్రయత్నం చేతనే లోకంలో మనం ఐశ్వర్యాన్ని సంపాదించుకునేటటువంటి అవకాశం లభిస్తుంది. మహాప్రయత్నం జరిగినా కూడా, ఎంత చదువుకున్నా, ఎంత ఉద్యోగం చేస్తున్నా, ఎంత మాట్లాడేటటువంటి చాకచక్యం ఉన్నా, అనుభవం ఉన్నా కూడా ధనాధిపతి కనుక జాతకంలో బలంగా లేకపోతే సమయానికి ధనం చేతిలో ఉండదు. ఉండాలంటే ఏం చేయాలి? బుధుడికి సంబంధించినటువంటి పరిహారాలని మనం చేసుకోవాలి. ప్రధానంగా బుధుడికి సంబంధించిన పరిహారం ఏంటి? బుధుడు యొక్క స్తోత్రమే. బుధాష్టోత్రం కానీ, బుధ అష్టకం కానీ, బుధ స్తోత్రం కానీ చదువుకోవాలి. లేదా వేదవ్యాసుల వారు చెప్పినటువంటి బుధ శ్లోకాన్ని పారాయణం చేయాలి. అది ఎలా ఉంటుంది? ప్రియంగుకళికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బుధాయ నమః. ఓం బుధాయ నమః అనుకున్నా కూడా బుధుడి యొక్క కటాక్షం వస్తుంది. లేదా ఈ శ్లోకం చదువుకున్న నవగ్రహ శ్లోకాల్లో చెప్పబడ్డటువంటి ఈ శ్లోకాన్ని పారాయణం చేసిన మనకి బుధుడి యొక్క కటాక్షం వస్తుంది. లేదా బుధుడి యొక్క మంత్రం ఉంది, ఉద్బుద్ధ్యస్వాగ్నే ప్రతిజాగృహ్యేన మిష్టాపూర్తే సగుం సృజేథా మయంచ పునః కృణ్వగ్స్త్వ పితరం యువాన మన్వాతాగం సేత్వయతంతు మేతం. ఈ మంత్రాన్ని విన్నా కూడా పుణ్యమే. ఈ శ్లోకాలన్నీ ప్రతి పంచాంగంలోనూ ఉంటాయి, దేవాలయాలు ఉంటాయి, ఇంటర్నెట్లో కూడా మనకి నవగ్రహ స్తోత్రాలంటే అక్కడ కూడా దర్శనమిస్తాయి. మంత్రాన్ని విన్నా కూడా పుణ్యమే. చాలా విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది. ఇంకా బుధుడికి అధిదేవతగా ఉన్నటువంటి విష్ణుమూర్తిని ధ్యానిస్తే మరంత పుణ్యం. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నా, ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజించినా, ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదివినా కూడా సహజ సిద్ధంగా వృషభ రాశి వాళ్ళకి
ఐశ్వర్యం సిద్ధిస్తుంది ధనయోగ రూపంలో. ప్రధానంగా వృషభ లగ్నం వారికి బుధుడు వల్ల ఏర్పడేటటువంటి ధనయోగాలు విష్ణు సహస్రనామ పారాయణ పుణ్య విశేషం వల్ల కూడా లభిస్తుంది. కారణం, బుధుడికి అధిష్టాన దైవం మహావిష్ణువు, ప్రత్యధి దైవం నారాయణమూర్తి. ఈ రెండు విష్ణు సంబంధమైనవి కాబట్టి బుధవారం పూజ చేయటం, బుధవారం ఉపవాసం ఉండటం, బుధవార వ్రత నియమాలను పాటించడం, పెసలని దానం చేయటం, పెసరపప్పుని వంటకాలుగా చేసి 10 మందికి పెట్టడం, బుధవారం నాడు అన్నదానం చేయటం, అలాగే ఆకుపచ్చ వస్త్రాలని పేదలకి, పండితులకి, వృద్ధులకి దానం చేయటం, అలాగే ఆకుపచ్చని కూరలను కూడా దానం చేయటం, ఆకుపచ్చ పుష్పాలు లభిస్తే వాటితో పూజ చేసుకోవటం. అంతేకాకుండా మహావిష్ణుకి ప్రీతికరమైనటువంటి నారాయణ స్తోత్రాన్ని చదువుకున్న, పురుష సూక్తాన్ని విన్న, అలాగే రామాయణం చదివిన, భాగవతం చదివిన, అలాగే బుధుడికి బుధవారం నాడు ప్రీతికరమైనది గణపతి ఆరాధన కాబట్టి గరికితో మహాగణపతిని పూజించిన, అలాగే లడ్లు దానం చేసిన, ఇవన్నీ కూడా బుధ ప్రీతికి సంబంధం. రావి చెట్టు దగ్గర ప్రదక్షిణాలు చేసిన, రావి చెట్టుని నమస్కారం చేసిన, అలాగే రావి చెట్టుకి నమస్కారంతో పాటు రావి చెట్టుని స్పృశించి తాకి దండం పెట్టుకున్నా కూడా, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణంతో పాటు రక్షాబంధనం దారం తీసుకొని రావి చెట్టు చుట్టూ కట్టి నమస్కారం చేసుకున్న విష్ణు ప్రియం కలుగుతుంది. అలాగే వేప చెట్టుకి రావి చెట్టుకి నమస్కారం చేసినా కూడా విశేషమైనటువంటి బుధానుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. ఇంకా విశేషంగా వైష్ణవాలయాల్ని సందర్శించడం, అంతేకాకుండా తులసి తీర్థాన్ని తీసుకోవడం, తులసి మాలని ధరిస్తే విష్ణు ప్రియం. అలాగే బుధవారం నాడు వైష్ణవ ప్రీతిగా నామాన్ని ధరించిన, శంఖుచక్రముల్ని పూజ చేసిన, విష్ణుమూర్తి యొక్క చిత్రపటానికి పూలహారం సమర్పించిన, ఇదంతా కూడా వైష్ణవ ప్రియంగా బుధుడి యొక్క అనుగ్రహం లభించి వృషభ లగ్నంలోని జాతకులందరికీ కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి గ్రహంగా, ధనాధిపతిగా బుధుడు ఉన్నాడు కనుక బుధుడు యొక్క అనుగ్రహం పొందడానికి ఇవన్నీ చేస్తే చాలా బాగుంటుంది. వృషభ లగ్నం వారికి ఏర్పడేటటువంటి ధనయోగ అంశాలను తెలుసుకున్నాం కదా. రేపటి శుభమస్తు కార్యక్రమంలో మరిన్ని విషయాలను పరిశీలించేద్దాం. మన ధర్మం శీర్షికకి స్వాగతం. ఎక్కడైనా ఒక ఉద్యోగం అంటూ మనకు వచ్చినట్టయితే, ఇదిగో ఇన్నింటికి రావాలి, ఇన్నింటికి వెళ్ళాలి, ఇంత నీ జీతం, నీ పని ఇది, తప్పు చేస్తే ఈ విధమైన శిక్ష, సరి చేస్తే ఈ విధంగా నీకు పదవి ఉన్నతి వంటి వివరాలన్నీ అందులో పొందుపరచబడతాయి. అలాగే మనం కూడా ఈ జీవ శరీరాన్ని ఎత్తిన తర్వాత, ఈ విధంగా ఉన్న తర్వాత మనకంటూ ఆచరించవలసిన కొన్ని ధర్మాలు, నియమాలు, విధానాలు ఉన్నాయి. ఏమిటవి? ఆ విశేషాలని తెలుసుకోవడమే మన ధర్మం శీర్షికకి సంబంధించిన ఉద్దేశం. ఆ క్రమంలో మొట్టమొదటిగా మనం అనుకుందాం, పూజ అంటే ఏమిటి, అలాగే వ్రతానికి నోముకి ఉండే భేదం ఏమిటి. పూజ్యంతే సర్వే దేవాః అనయా ఇది పూజ. దేవతలందరూ కూడా ఏ విధమైనటువంటి ఒక పద్ధతిలో పూజింపబడతారో దాన్ని పూజ అని అంటారు. పూజలో ఏ ఏ అంగాలుంటాయి అంటే ఏ ఏ విభాగాలుంటాయి, ఒక దేవుణ్ణి ఎలా పూజిస్తే ఆ దేవుడు మనకి ప్రసన్నుడై కోరికల్ని ఇస్తాడు వంటి వివరాలన్నింటినీ చెప్పే క్రమం అది పూజ. వ్రతం అంటే ఒక నియమం అనర్థం. ఉదాహరణకి బ్రహ్మచర్య వ్రతం. బ్రహ్మచారిగా ఉంటూ అమ్మ పెట్టినటువంటి భోజనాన్ని స్వీకరిస్తూ గురువు దగ్గరికి వెళ్ళి చక్కగా చదువుకుంటూ పెద్దలు చెప్పిన రీతిగా మెలగడం అనేది వివాహం అయ్యేంత వరకు ఆచరించడం అనే ఏ నియమ పాలనం ఉందో అది బ్రహ్మచర్య వ్రతం. వివాహం అనేది గృహస్థ ఆశ్రమ వ్రతంతో ప్రారంభమవుతుంది. అంటే తాను తన భార్యని చూసుకోవడం, భార్య ద్వారా కనబడబోయేటటువంటి ఏ సంతానం అయితే ఉందో ఆ సంతానానికి సంబంధించిన, భార్యకి సంబంధించిన రక్షణ బాధ్యతని నిర్వహించడం ఉందో అది గృహస్థ ఆశ్రమ వ్రతం. అంటే వ్రతము అంటే ఒక నియమాన్ని పరిపాలించడం అని అర్థం. ఇక నోము అంటే నోచుకోవడం, అంటే కోరుకోవడం అని అర్థం. నాకు ఈ కోరిక కావాలి, నాకు ఈ కోరిక కావాలి, ఇది తీరాలి అని నోముకోవడం, నోచుకోవడం అంటే కోరుకోవడం ఏదైతే ఉందో అది నోము. దీన్ని ఈ రోజులకి సరిపోయేలా, ఈ తొందరగా నడుస్తున్న జీవితాల్లో సరిపోయేలాగా అన్వయించుకోవాలి అంటే పూజని ఓ 10 ఏళ్ల పిల్లవాడిని గంటసేపు పూజ చేయించడం,
ఓ 60 సంవత్సరాల వృద్ధుడు సమయం లేదనే ఉద్దేశంతో 5 నిమిషాల్లోనే పూజని ముగించడం కాకుండా మనకి ఆచరించదగినటువంటి అనుగుణమైన ఆలోచనని ఊహించుకున్నట్టయితే ఏ వ్యక్తికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో సంవత్సరానికి 1 నిమిషం చొప్పున 30 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి ఉంటే 30 నిమిషాల పాటు రోజుకి జపాన్ని, 40 సంవత్సరాలు అయితే 40 నిమిషాలు జపాన్ని, 5 సంవత్సరాల పిల్లవాడైతే 5 నిమిషాల జపాన్ని మామూలుగా చేయించడం ఏర్పాటు చేసుకున్నట్టయితే అది మిగిలిన కార్యక్రమాలని భంగం చేసేదిగా ఉండదు. ఇక వ్రతం అంటే ప్రత్యేకమైన నియమాన్ని పరిపాలించడం అని అనుకున్నాం కాబట్టి కేవలం ఆ దైవం ముందు కూర్చుని వ్రతాన్ని నిర్వహించడమే కాకుండా జీవితంలో కూడా సరైనటువంటి కాలానికి నిద్ర లేవడం, చేయవలసిన పనుల్ని చేయడం, ఆ నియమాలన్నింటినీ చేయడం కూడా వ్రతం కిందికే వస్తుంది. ఇక ఇంతటి పూజని అంతటి నియమాన్ని చేసిన తర్వాత ఏదో ఒక కోరికంటూ ఒకటి ఉంటుంది కదా, ఆ కోరికని కోరుకోవడం అనేది నేరం కాదు, ఘోరం కాదు. పరమేశ్వరుని కోరిక కోరుకోవాల్సిందే. కాబట్టి పూజ, వ్రతం, నోము అనే వాటిల్లోని భేదాన్ని మనం ఈ తీరుగా అర్థం చేసుకోవాలి అన్నమాట. చేతివేళ్లు, కాలివేళ్ల గోళ్ల ఆరోగ్యానికి నిరాలంబ సర్వాంగాసనం. గోళ్ల ఆరోగ్యానికి నిరాలంబ సర్వాంగాసనం ఉపకరిస్తుంది. కాల్షియం లోపం వల్ల గోళ్లు అనారోగ్యంగా కనిపిస్తాయి. వ్యక్తుల్లో రక్త ప్రసరణ ఎలా ఉందో గోళ్ల ఆరోగ్యాన్ని బట్టి వెల్లడి అవుతుంది. గోళ్ల ఆరోగ్యానికి నిరాలంబ సర్వాంగాసనం చక్కగా తోడ్పడుతుంది. రెండు చేతులు ముందుకు చాపి సర్వాంగాసనాన్ని వేసి అరిచేతులు ఆకాశం వైపు ఉంచాలి. శరీరాన్ని ఏటవాలుగా వంచాలి. ఇలా సర్వాంగాసనం వేయడం ద్వారా రక్త ప్రసారం సాఫీగా జరుగుతుంది. రక్తంలోని మలినాలు తొలగి గోళ్ల భాగం జీవకళను సంతరించుకుంటుంది. ఈ సర్వాంగాసనాన్ని నిత్యం అనుసరించడం వల్ల గోళ్లు ఎప్పటికీ పుచ్చిపోవు. ఈ ఆసనంలో 1 నుంచి 2 నిమిషాల వరకు ఉండొచ్చు. ఈ ఆసనం వేసే సందర్భంలో శ్వాసను నెమ్మదిగా పీలుస్తూ వదులుతూ ఏకాగ్రచిత్తంతో కొనసాగించాలి. ఆక్యుప్రెషర్ ద్వారా గోళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానం. నేలపై వెల్లకిలా పడుకొని కాళ్లను ముడిచి అరికాళ్లను నేలపై లయబద్ధంగా కొట్టాలి. దీనివల్ల కాళ్లలోకి గోళ్లలోకి రక్తం ప్రవహించి గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. దీనినే ఆక్యుప్రెషర్ అంటారు. దీనివల్ల కాళ్లలో గోళ్ల భాగంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా నివారణ అవుతాయి. దీనిని రోజు 2 నుంచి 3 నిమిషాల పాటు కొనసాగిస్తే మంచి ఫలితాలుంటాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. గృహంలో మనమంతా కూడా ఆనందతత్వాన్ని పొందడానికి ఆ కట్టినటువంటి గదుల విషయంలో ఒక్కొక్క గది ఒక్కొక్క తీరులో ఉపయోగించుకునేటువంటి విధి విధానం మనకు వాస్తుశాస్త్రరీత్యా చాలా అవసరం. నేను నైరుతి మూల బెడ్రూమ్లోనే తింటానండి, ఆ టీవీ కూడా మాకు గోడకి ఎదురుగా పడమర వైపు పెట్టాను, అంచేత మా వంట గదిలో నుంచి మా అమ్మ తీసుకొచ్చి నాకు ప్లేట్లో చక్కగా తీసుకొస్తుంది, నేను నా మంచం మీద కూర్చొని టీవీ చూస్తూ ఆనందతత్వంతో తింటూ ఉంటానండి అంటే కుదరదు. ఎప్పుడూ కూడాను ఆహారం తినేటప్పుడు మంచాల మీద చేతిలో పట్టుకొని నుంచోని తినటం అనేది లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండటానికి ముఖ్య కారణం. లక్ష్మీప్రదం కాదు అన్నమాట. అన్నాత్ భవంతి భూతాని అన్నారు. ఆహారం తినేటువంటి విషయంలో తొందరపాటు ఎందుకు? కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. కాబట్టి చక్కగా ఆనందంగా కాలానుగుణంగా భోజనం చెయ్యాలి. ఆ భోజనం వాస్తుశాస్త్రరీత్యా పాటిస్తే ఇంకా మంచిది కదా. సహజంగా చాలామంది పూర్వకాలంలో వంటగదిలోనే అందరూ కూడాను కూర్చొని భోంచేసే సాంప్రదాయం ఉండేది. పెద్ద వంటగదిగా ఉండేది. ఆగ్నేయ దిశలో వంట చేసేవాళ్ళు. చక్కగా అందరూ కూడాను తూర్పు తిరిగి వరుసన భోజనాలు వెండి విస్తరాకుల్లో పెట్టుకొని
లేకపోతే అరటి ఆకులో పెట్టుకొని భోంచేసేవాళ్ళు. ఇప్పుడు కాలానుగుణ రీత్యా అంత పెద్ద పెద్ద వంటిళ్ళు చాలా తక్కువ మందికి కనిపిస్తున్నాయి కాబట్టి వంటగది వేరు, భోజనం చేసేటువంటి హాలు వేరు. అందుచేత ఈ వంటగదికి డైనింగ్ హాల్కి మధ్య ఎక్కువ ఖాళీ స్థలం లేకుండా చూసుకొని ఆగ్నేయ దిశలోనే ఈ డైనింగ్ టేబుల్ కూడా వచ్చేటువంటి విధి విధాన రీత్యా అమర్చుకొని ఇంటి యజమాని తూర్పు తిరిగి డైనింగ్ టేబుల్ వద్ద గనక కూర్చొని భోజనం గనక చేస్తున్నట్లయితే ఇంటి యజమాని ఆరోగ్యం సుభిక్షంగా ఉంటుంది. పిల్లలతోనూ మనవలతోనూ మనవరాళ్లతోనూ అందరితో కలిసి భోజనం చేయాలన్నప్పుడు కూడా ఇంటి యజమాని మాత్రం తూర్పు తిరిగే భోజనం చేయటం ఉత్తమం. అన్నం మెతుకు తినేటప్పుడు కూడాను చాలా ఆనందంగా తినాలి. నవిలి నవిలి మరీ ఆనందిస్తూ తినాలి తప్పితే చిరాకుగా పరాకుగా భోజనం చేస్తే వంట పడ్డదు. ఇంటి ఇల్లాలు ఎప్పుడు ఆనందపడుతుంది? ఆమె తయారు చేసినటువంటి ఆ యొక్క గిన్నెలో ఉన్నటువంటి అన్నం అంతా అయిపోతేనే ఆమె ఆనందపడేది. అన్నం మిగిలిపోయింది, ఎవరు సరిగ్గా తినలేదు, ఏమిటి అసలు తెలియకుండా ఉంది, నా వంటే నచ్చట్లేదా మీకు అని చెప్పేసి కోపం వస్తుంది కదా సహజంగా. అందుచేత భోజనం సమయంలో మాత్రం అన్ని ఆలోచనలు మానేసేయండి. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం, ఆ వాస్తుశాస్త్రరీత్యా కూడా మంచిది. చక్కగా తూర్పు తిరిగి ఇంటి యజమాని కూర్చుంటాడు, మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ స్థానాల్లో కూర్చొని భోజనం చేయొచ్చు. కలిసికట్టుగా భోజనం చేయటం కుటుంబ వాతావరణంలో ఆనందతత్వానికి నిదర్శనం. ఈ డైనింగ్ టేబుల్ అమర్చేటువంటి విధి విధానం కూడాను ఆ వంటగదికి దగ్గరగా ఆగ్నేయతత్వంలోనే వచ్చే విధంగా గనక అమర్చుకున్నట్లయితే శతవిధాలా కూడాను శుభదాయకవంతమైన ప్రభావం ఆ గృహంలో విరాజిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక వంటగది అనేటువంటిది అమర్చుకునేటువంటి తీరుతెన్నుల్లో కూడాను చాలా జాగ్రత్తగా గృహిణి కొన్ని నియమాలు పాటించాల్సి వస్తుంది. తూర్పు వైపు గ్యాస్ స్టవ్ ఉన్నప్పుడు ఆ పెట్టేటువంటి సామాన్లన్నీ కూడాను పడమర వైపు లేక దక్షిణం వైపు అరల్లో చాలా చక్కగా సర్దుకోవాలి. ఆ గ్యాస్ స్టవ్ను కూడాను తూర్పు గోడకి ఆనించి మరీ వంట చేయకూడదు. ఈమె కూడాను తూర్పు తిరిగే వంట చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. తూర్పు వైపు కిటికీ మాత్రం మూత తెరిచి ఉండటం సర్వే సర్వత్రా శుభదాయకం. తూర్పు వైపు కిటికీ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఆ వంటగదికి ఆ కిటికీ తలుపు తెరిచే ఉండాలి. తెలిసో తెలియకో గ్యాస్ స్టవ్ తిప్పి మర్చిపోయి ఆ గ్యాస్ వాసన వస్తున్నప్పుడు ఎక్కడో గ్యాస్ లీక్ అవుతుందని చెప్పేసి భావించి తీరా వెళ్ళి అరే తిప్పటం మర్చిపోయాను కదా అని చెప్పేసి తెలియకుండా లైట్ వేసింది అనుకోండి, చాలా విపత్కర పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఎప్పుడు తలుపు తీసే ఉంచాలండి, గుర్తుపెట్టుకోండి. తూర్పు వైపు గది, ఆ వంట గదిలో తూర్పు వైపు కిటికీ తలుపులు ఎప్పుడూ ఎల్లవేళలా తెరిచే ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవటం సర్వే సర్వత్రా కూడాను ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా ఉండటానికి గొప్ప సూత్ర ప్రాతిపదిక అనే విషయం వాస్తుశాస్త్రరీత్యా కూడాను మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ వంటగదిలో బల్బు తెలుపు రంగు బల్బు వెలుగుతూ ఉండటం మంచిది. వంటగదిలోకి సూర్యరశ్మి రావాలి లెక్క ప్రకారంగా. కొన్ని గృహాల్లో రాదు కాబట్టి కనీసం బాగా వెలిగేటువంటి ట్యూబ్ లైట్ అయినా సరే అమర్చుకోవటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. ఇక ఫ్రిడ్జు, ఆ గ్రైండర్సు ఇవన్నీ కూడాను ఆ వంటగదిలో వాయువ్యముల ఖాళీగా ఉంచి తూర్పు చూస్తూ పడమర గోడకి ఆనించకుండా కొద్దిగా ఖాళీగా ఉంచి అమర్చటం ఉత్తమం. వాయువ్య మూల మాత్రం ఈ గ్రైండర్స్ ఇవన్నీ పెట్టకూడదు. పడమర దిశలోనే తూర్పు చూస్తూ మీ ఫ్రిడ్జు, ఆ గ్రైండర్స్ అన్నీ కూడాను అమర్చుకోవచ్చు. ఇలా వంటగదిని అందంగా అమర్చుకోవటం చాలా శుభదాయకవంతమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తాయి. అంతేకాకుండా ఆ కంచాలు, గ్లాసులు, చిన్న చిన్న స్పూన్లు ఇవన్నీ కూడా దక్షిణ గోడకి మేకు కొట్టి చక్కగా అరమరలో అమర్చేటువంటి తీరులు అన్నీ ఒకే దాంట్లో పెట్టేటువంటి తీరులో ఏర్పరచుకోవటం చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. ఇలా అమర్చుకోవాలి వంటగది, ఇలా భోజనం చేయాలి.
ఇది గదుల విషయంలో మనం పాటించవలసినటువంటి కొన్ని సూత్ర ప్రాతిపదికలు. వాస్తు శాస్త్రరీత్యా గృహం స్వర్గంగా ఉండటానికి నాంది. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే, మంచికి పోయినా చెడు ఎదురవుతోంది, మంచిగా మాట్లాడినప్పటికీ చెడుగానే భావిస్తున్నారు, అనేక వాదోపవాదాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీటి నుంచి బయల్పడటానికి వాస్తుశాస్త్రరీత్యా ఏదైనా ఉపయోగం ఉన్నదా అన్నది ప్రశ్న. తూ అన్నా తప్పు, తా అన్నా తప్పు. ఎవరికైనా సలహా ఇస్తే నువ్వు పెద్ద చెప్పొచ్చావులే, నువ్వేం చేసావు కనుక మాకు చెబుతున్నావు అని చెప్పేసి అంటాం. ఇంటి యజమానికి విలువ లేకుండా పోవటం. ఇలాంటి సంఘటనలు గనక తరచూ గనక గృహంలో గనక జరుగుతూ ఉంటే, ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకుండా వారికి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ గనక ఉన్నట్లయితే, దాని యొక్క ప్రభావం నుంచి బయల్పడటానికి తప్పనిసరిగా శుక్రవారం నాడు మీ పూజ గదిలో లక్ష్మీదేవికి ఎదురుగా ఒక ఎర్రటి వస్త్రంలో పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ కట్టండి. అలాగే ఉంచాలి దాన్ని. ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయినాక, అందరూ మాట వింటున్నారు, ఇబ్బందులన్నీ తొలగిపోయినాయి అమ్మయ్య అని చెప్పేసి అనుకున్న తర్వాత ఆ కొబ్బరికాయను నీటిలో వదలచ్చు, లేక గుడిలో కూడా ఇవ్వచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.